అయితే 108 ఉద్యోగులు సమస్యలు ఉన్నాయని చెప్పి మన ఆఫీస్కి రావడం జరిగింది. 108 ఉద్యోగులకు ఉన్నటువంటి సమస్యలు ఏంది? ఇప్పటిదాకా కేసీఆర్ ప్రభుత్వం 108 అసలు ఉన్నదా చచ్చిపోయిందా అనేటువంటి పరిస్థితికి తీసుకొచ్చిండు. ఆ ఉద్యోగుల సమస్యలు వర్ణనాతీతం. ఆ ఉద్యోగులతోని ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. రండే బాబు, ఎవరున్నారు? రండి రండి. దా 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 త్వరగా రా. వీళ్ళంతా 108 ఇట్రా ఇట్రా ఇట్రా. చాలు చాలు. ఏమైంది చెప్పు త్వరగా. ఇవి బంద్ చేసి సమస్య చెప్పు. ఇవి నాకు తెలంగాణ రాష్ట్రంలో 108 కార్మిక చట్టాలు అమలు చేయకుండా జీవీకే ఎంఆర్ఐ వేధిస్తున్నది. 2016లో రాష్ట్ర ప్రభుత్వం 10% హైక్ చేసినా కూడా జీవీకే ఎంఆర్ఐ ఇవ్వకుండా వాళ్ళే మేనేజ్మెంట్ వాళ్ళే దోసుకొని తినడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కానుక కూడా 4,000 రూపాయలు ఇస్తున్నా కూడా 2021 నుండి 2023 జూలై వరకు 24 నెలల రూపాయలు ప్రతి ఎంప్లాయీకి 96,000 రూపాయలు రావాల్సింది. అవి కూడా ఇవ్వట్లేదు. ప్రస్తుతం టెండర్ ప్రక్రియలో భాగంగా టెండర్ మళ్ళీ జీవీకేకి అంటగట్టి ఉద్యోగులను వేధిస్తున్నారు. 30 సెకండ్లో మూవ్ కావాలి, లొకేషన్లు లేవు, రోడ్ల మీదనే ఉండాలి, మీరు 12 గంటలు బండ్లనే కూర్చోవాలి, డీజిల్ మైలేజ్ 14 కిలోమీటర్లు ఇవ్వాలి, 1 లీటర్ డీజిల్ పోస్తే 14 కిలోమీటర్ మైలేజ్ ఇవ్వాలని వేధిస్తున్నారు మేనేజ్మెంట్ వాళ్ళు. కావున ఈ జీవీకే ఎంఆర్ఐని తొలగించి ప్రభుత్వమే దీన్ని అండర్టేక్ చేసి నడిపించాలని 108 ఉద్యోగులందరం కోరుకుంటున్నాం. 100% గవర్నమెంటే నిధులు చెల్లిస్తుంది కాబట్టి ఇది 2005లో అప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే దీన్ని తీసుకొచ్చింది. దీన్ని రోల్ మోడల్గా తీసుకొని దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో 108 అంబులెన్స్ సర్వీస్ నిర్వహిస్తుంది. కాబట్టి మేము కాంగ్రెస్ గవర్నమెంట్ని కోరేది ఒకటే, ఇది ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించాలని మేము కోరుకుంటున్నాము. ఇంకొక విషయం ఏంటంటే 2018 సమ్మె చేసిన కారణంగా 180 మంది ఉద్యోగులు తొలగించారు. ఆ 180 మంది ఉద్యోగులను ఎమ్మటే విధులోకి తీసుకోవాలని మా యొక్క డిమాండ్. ఇప్పుడు మీకు శాలరీ ఎంత వస్తుంది? ప్రస్తుతము 4th స్లాబ్ అంటే స్లాబులు లెక్కన ఇచ్చారు వీళ్ళు. అంటే ఎట్లా? 1 సంవత్సరం నుంచి 4 సంవత్సరాల ఉన్న వాళ్ళకి 16,000, ఇట్లా 5 to 8 ఉన్న వాళ్ళకి 20,000, 24,000, 28,000 ఇట్లా సీనియార్లు ఇస్తున్నారు. ఇప్పుడు మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే ఎక్కువ జీతం ఉన్న వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకుంటే 12,000కి వస్తున్నారు. ఇప్పుడు ఈ 30 సెకండ్ల బండి మూవ్ కాకుంటే వార్నింగ్ లెటర్ ఇచ్చి తీసేయడం. 30 సెకండ్లలో బండి కేసు ఫోన్ వస్తుంది కదా, బండి మూవ్ కావాలి. ఇంతకుముందు ట్యాబ్ లేకుంటున్నా ఎండిటీ అని ఒక ఎండిటీని ఇప్పుడు తెచ్చారు. అంతకుముందు మనకు చిన్న ఫోన్ ఉండేది అన్న, మన కాల్సర్ నుంచి ఫోన్ రాగానే మనం బండి మూవ్ చేసుకుని వెళ్ళేది. ఇప్పుడు అట్లా కదా, ఎండిటీ అని ఒకటి ట్యాబ్ ఇచ్చారు. ఆ ట్యాబ్కి మెసేజ్ వస్తుంది, మీ కేసు వచ్చింది ఎలా ఉన్నా ఒక మెసేజ్ వస్తుంది. మెసేజ్ రాగానే మనం మూవ్ అయ్యి వెళ్ళిపోవాలి 30 సెకండ్లో. ఆ 30 సెకండ్లో మూవ్ కాకుండా ఉంటే ఉద్యోగం తీసేస్తామంటున్నారు. మీరు అలర్ట్, ఎందుకంటే మీరు ఎమర్జెన్సీ సర్వీస్ కాబట్టి మీరు అలర్ట్ గా ఉండడం న్యాయం. అది అలర్ట్ గా ఉండడం న్యాయము. ఆ తర్వాత ఎందుకంటే చాలా మంది ప్రజల్ని రక్షించేది మీరే కాబట్టి మీకు అంతవరకు ఓకే. కానీ మీకున్న సమస్యల పరిష్కారానికి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలనుకుంటున్నారు, అంతేనా? ఆల్రెడీ దర్బార్ రోజు ప్రజా దర్బార్ ఫస్ట్ రోజే సార్ వాళ్ళకి ప్రభుత్వం ఎట్లా చేసి ఇప్పుడు ఈ దర్బార్లో ఫస్ట్ రోజు ఇచ్చాము మేము. 2 CS మేడం కూడా కలిసి లెటర్లు ఇచ్చాము. గతంలో అంటే మీరు దర్బార్ కానీ కేసీఆర్ గారు అసలు లేదు సార్, లేదు అసలు ఎన్నడూ ఛాన్స్ ఇవ్వలేదు. ప్రభుత్వ అధికారులకు మేము లెటర్లు ఇచ్చినా కూడా మా చేతిలో ఏం లేదు. ఏదున్నా కేటీఆర్, హరీష్ రావు వాళ్ళు చెప్తేనే చేస్తారు. జీవీకే మేనేజ్మెంట్ మేము చెప్తే వినరు. అందువల్ల మేమేం చేయలేము. అందువల్ల మాకు ఇంతవరకు కూడా ఏ న్యాయం జరగలేదన్న. మేము అనుకునేందుకు మేము ప్రతిదీ ఆర్టీ వేసి నేను అన్ని సమాచారాలు తీసుకున్నాను. అన్ని సమాచారాలు తీసుకొని అన్ని ఎవిడెన్స్లతో కూడా ఏసీబీకి కూడా అంత నివేదిక ఇచ్చాను. దీని మీద మొత్తం అవినీతి ఇంత వీళ్ళు ఈ జీవీకే వాళ్ళు ఎందుకు ఎక్కువ డబ్బులు మీకు ఎట్లా న్యాయం చేస్తున్నారు? అసలు మాకేం చేయరన్న, మా డబ్బులే తింటారు వాళ్ళు, మా కష్టాన్ని. మనకి సర్వీస్ స్టార్ట్ అయినప్పుడు 12 గంటలు రోజు డ్యూటీ చేస్తే 36 గంటలు అంటే 3 రోజులకు కాపు వచ్చిందన్న. ఈ రోజు సత్యం రామలింగరాజు నిర్వహించిన రోజు దీని సర్వీస్ మంచిగా ఉందన్న. ఎప్పుడైతే రామలింగరాజు కొలాప్స్ అయ్యి 2009లో జీవీకోళ్ళు ఎంటర్ అయ్యారో అప్పటి నుండి 48 గంటలకు ఒక ఆఫ్, ఇప్పుడు వారానికి ఒక ఆఫ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక 12 గంటల రోజు అంటే 72 గంటలకు ఒక. కార్మిక చట్టాలు ఏం చెప్తున్నాయంటే వారానికి 48 గంటలు మించి డ్యూటీ చేయకూడదు. 48 గంటలు దాటి డ్యూటీ చేస్తే ఓటీ కట్టియాలి. వీళ్ళ 48 గంటలు 72 గంటలు డ్యూటీ చేసినా కూడా ఓటీలు కట్టారు. ఏది అడిగినా ప్రశ్నిస్తే ఉద్యోగం తీసేస్తారు అంతే. అంటే సీనియర్ ఎవరు మీరంతా కలిసి ఒకసారి అంటే సంబంధిత శాఖ మంత్రి దగ్గరికి పోకపోయినారా? అంటే ఇప్పుడు దామోదర్ సార్ ఆల్రెడీ ట్రై చేస్తున్నాం సార్. ఓకే, అంతకుముందు ఇప్పుడు మంత్రి హెల్త్ మినిస్టర్ గారిని మీరు కలవాలా సార్? ఓకే రైట్, నేను ఒకసారి మంత్రి గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మంత్రి గారు బహుశా అందుబాటులో ఉంటే ఖచ్చితంగా ఆయన స్పందిస్తారు.
2018లో అన్న 180 మంది అన్న ఓన్లీ 8 గంటలు డ్యూటీ చేసిన తొలగించి ఇంతవరకు తీసుకోవట్లేదు. ఇప్పుడు ఈ ట్యాబ్ సిస్టమ్ వల్ల జనాలకు సర్వీస్ కరెక్ట్ అందుతలేదు. అంత లేదు. ఇంతకుముందు మేము ట్యాబ్ లేనప్పుడు నెలకు 200 కేసులు చేశాను. 200 కాల్స్ వచ్చాయి మాకు. ఎగ్జాంపుల్ నా వెహికల్ కుక్కట్పల్లి అన్న, నేను నార్మల్ చిన్న ఫోన్ ఉన్నప్పుడు 250 కేసులు చేస్తుండే కుక్కట్పల్లి ఏరియాలో. ఇప్పుడు ట్యాబ్ సిస్టమ్ వచ్చినాక లాస్ట్ మంత్ నా వెహికల్ కేసెస్ 86 టోటల్. సార్ మంత్రి గారు సార్ గుడ్ మార్నింగ్ సార్, మీరు నాతో పాటు లైవ్ లో ఉన్నారు సార్. ఈ 108 వాళ్ళు వచ్చినారు సార్, 108 జీవీకే వాళ్ళు వచ్చినారు. కొద్దిగా మాకు గత ప్రభుత్వం అన్యాయం చేసింది, ఈ ప్రభుత్వాన్ని మేము కలుసుకోవాలనుకుంటున్నాం, మా బాధ చెప్పుకోవాలనుకుంటున్నాం అని చెప్పి మీ అపాయింట్మెంట్ కోసం చూస్తా ఉన్నారు సార్ వాళ్ళు. రమ్మన్ ఈ రోజు కూడా ఉంటాను నేను. ఇప్పుడు ఇది వైపుడు ఏకాదశి కదా, స్వామివారి దర్శనానికి వచ్చిన సంగారెడ్డికి. ఓకే సార్ వస్తున్నాను. 11:30 అంటే 12కు నాకు రివ్యూ ఉన్నది కరోనా మీద, కోవిడ్ మీద సార్. అప్పుడు రమ్మని చెప్పి 10 నిమిషాలు వాళ్ళతో మాట్లాడతాం. మంచి సార్, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. వాళ్ళకి ఏం జరిగిన అన్యాయం ఏం జరిగిందో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పండి. పంపిస్తాం సార్. రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ సార్. మీరు వెళ్ళండి, మంత్రి గారు మీకు ఇవాళ అపాయింట్మెంట్ ఇచ్చినాడు. థ్యాంక్స్. మీరు వెళ్ళండి, కలవండి, మీ సమస్య చెప్పుకోండి. గత ప్రభుత్వం లెక్క లేదు, ఉండదు కూడా. ఇది ఇప్పుడు ఒక మంత్రి గారికి ఒక సింగిల్ కాల్లో లైన్లోకి తీసుకొచ్చి మాట్లాడే స్వేచ్ఛ మాకు ఉంది, వాళ్ళ జర్నలిస్టులకు. మీకు కూడా అంతే, మీరు స్వేచ్ఛగా పోయి కలవచ్చు. మీరు గతంలో ఇప్పుడు ప్రగతి భవన్ ఎట్లుంది, సచివాలయం మీరు బోరి రానిచ్చిరు ఏమన్నా? రానిచ్చిరు ఏమన్నా? ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న పోయినాం. ఇప్పుడు మాకు ఒక ఫ్యూల్ లిమిట్ పెట్టిరు, 1 లీటర్కి 14 to 16 చూపించాలట కుక్కర్పల్లి కిలోమీటర్. ఒకవేళ చూపించకపోతే ట్యాంక్ ఫుల్ కాకపోతే ఇవన్నీ సమస్యల్ని మీరు మంత్రి గారి దృష్టికి చేసి తీసుకెళ్ళండి. డబ్బులు పెట్టి పోపించుకున్నాం. ఇప్పుడు మంత్రి గారు అయితే మిమ్మల్ని రమ్మన్నాడు, మీరు వెళ్ళండి, వెళ్ళి కలవండి, వెళ్ళి కలిసి ఆయనకు రిక్వెస్ట్ చేయండి, ఆయనకు రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఖచ్చితంగా ఆయన పనులు చేస్తాడు, మంచి మంత్రే. హెల్త్ మినిస్టర్ మీకు ఆయన దామోదర్ రాజనరసింహ గారు ఉండడం మీ అదృష్టము. మీ అందరికి కూడా, మనందరికి కూడా ఆయన మంచి చేసే నాయకుడు. ఖచ్చితంగా మీరు రిప్రజెంటేషన్ తీసుకొని పోండి, ఆయన మిమ్మల్ని కలుస్తాడు. ఓకే, ధన్యవాదాలు. సార్ సెక్రటరీ సెక్రటరీ సచివాలయానికి వెళ్ళండి.